హలో అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి కాళ్ళ పాయ అండి. కుక్కర్లో ముందుగా మనము కడుక్కున్న కాళ్ళను కుక్కర్లో వేసుకొని 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్స్ ఒక 5 to 6 విజిల్స్ ఆర్ 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది దించుకోవాలండి. కిందికి దించుకున్న తర్వాత అది మెత్తగా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మెత్తగా ఉడికిపోయాయండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. కాళ్ళ పాయాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: టొమాటోలు, ఆనియన్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ తీసుకోవాలండి. ఇవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలండి. 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత అది వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి మిరపకాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్ కొంచెం బాగా మిక్స్ చేయండి ఆయిల్లో. అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నానండి. మీకు సరిపడా వేసుకోండి. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, యాంటీబయాటిక్ అది హెల్త్కి మంచిదే. తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీసుకోండి. వేసుకొని బాగా కలపండి. కలిపి కొద్దిసేపు అయ్యాక టమాటాలు యాడ్ చేసుకోండి. టమాటాలు తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఆ తర్వాత ముందుగా మనము ఉడికించిన కాళ్ళపాయ వేసుకోవాలండి. నీళ్ళతో సహా వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. అది మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టి అది కొంచెం మరిగేంత వరకు వెయిట్ చేయాలండి. మరిగేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మీకు సరిపడా వాటర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మీకు రుచికి సరిపడా నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. బాగా మరిగింది.
ఆ తర్వాత గరం మసాలా, మటన్ మసాలా వేసుకోండి. కలపండి. ఒక 5 సెకండ్స్ దాకా కలపండి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో టచ్అప్ ఇవ్వండి. అంతే అండి, కాళ్ళపాయ రెడీ అయిపోయింది.